హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నా కొడుకు మొన్న కేరళకి అయితే ట్రిప్కి పోయిండనమాట. అక్కడ నుండి అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకొని వచ్చిండు. అవి ఏమేంటో మీరు కూడా చూడరు నాతో పాటు. నేను వారు రాగానే వీడియోని అయితే చేసేసిన. వాళ్ళు లేకుండా నేను వీడియో తీసినప్పుడు బయటికి వెళ్ళిండు. బ్యాగ్ మొత్తం సదిరేసిన అనమాట. మంచిగా పోయి మంచిగా వచ్చారని చెప్పేసి చెప్తున్నా. పక్కన మా కోడలు ఉండే, మా మేనగోడలు. ఇవైతే మనకు బిర్యానీకి సంబంధించినవి అనమాట. ఇంకా 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చిండు వాడు. ఒకటి మా కోడలికి, ఒకటి మాకు అని చెప్పేసి చెప్తున్నా. అదేమో నాకేమో దక్క అని అన్నది. మా సైడ్ అయితే మేనత్తల్ని అక్క అని అంటారు. మళ్ళీ అట్లా అనుకున్నారు. కోడలు అంటుంది, అక్క అంటుంది అని చెప్పేసి. ఇంకా అయితే చాక్లెట్స్ కూడా తీసుకొచ్చిండు. ఇవి కొడైకెనాల్ అనమాట. వాడు ఎక్కడెక్కడ పోతే అక్కడెక్కడ నుండి అయితే కొన్ని తీసుకొని వచ్చిండు. ఫ్రిడ్జ్ పెట్టేటి మ్యాగ్నెట్స్ అట్లా. ఇదేమో ధనుష్ కోడి. అదే చెప్తున్నా, నాకు వీడియోలో నాకు తెలియలేదనమాట. ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేయలేడు మా వాడు. నేను పోను అని చెప్పిండు, కానీ అది చూసినాక అర్థమైంది వాడు పోయిండు అని చెప్పేసి. ఇదేమో ఆదియోగి. ఇది ఫస్ట్ వెళ్ళారు అనమాట. ఇక్కడికి ఒక రోజు మొత్తం ఉన్నారు. నైట్లో వీడియో కాల్ చేశారు. చాలా బాగుండే, అసలు 2 కళ్ళు సరిపోలేవు. ఇంకా ఇప్పుడు శివరాత్రి టైంలో కదా, ఆల్రెడీ ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయినాయి అక్కడ. శివరాత్రి రోజు లైవ్ పెడతారు, చాలా బాగుంటుంది. చూడాలి మరి ఈసారి. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే చూడలేను లైవ్. ఇది మన కీ చైన్ అనమాట. ఇది కూడా అదే ఆదియోగిది. అలా బండి పెట్టుకుంటారేమో. మా వాడికి బైక్ అంటే మస్తు ఇష్టం, అందుకోసం అని తెచ్చుకున్నట్టున్నాడు. ఇంకేముంది, చాయ్ పత్తా కూడా తీసుకొని వచ్చిండు. అక్కడ మున్నార్లో చాయ్ పత్తలు బాగుంటాయి కదా తోటలు. ఇంకా చాయ్ పత్తా కూడా తీసుకొని వచ్చిండు. ఇది నాకు చెప్పిండు అనమాట. తీసుకురావాలంటే తీసుకురా నాన్న అని చెప్పేసి అన్న. 150 అట్లా పడ్డది. కానీ ఇంకో ప్యాకెట్ తెప్పియాల్సింది అని అనిపించింది. మంచిగా ఉంది. నైట్ మా ఆయనకైతే చాయ్ పెట్టి ఇచ్చిన అనమాట. చాలా బాగుంది అన్నాడు. ఇది కూడా కీ చైన్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నా కూతురికైతే ఫుల్ నచ్చింది అది. ఆమె చూడరు ఎట్లా ఆగమాగం చేస్తుండో, మా అన్న ఏమేమి తెచ్చిండు అని చెప్పేసి. ఇవైతే రామేశ్వరం నుండి వాటర్ తీసుకొచ్చిండు. ఈ వాటర్ ఏం చేయాలో నాకైతే తెలియదు. కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరా? నాకైతే అస్సలు తెలియదు వాటర్ ఎట్లా వాడాలో ఏమో. అసలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఇది కూడా ప్రసాదమే అనమాట. ఇంట్లో నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంది. నాకు చూడగానే అర్థమైపోయింది అనమాట. నేను నెయ్యి తిన కదా, ఇంకా అది చేతిలో పట్టుకోగానే నాకు అర్థమైపోయింది. ఇంకా మా పిల్లలు తింటారని చెప్పేసి నేనైతే పక్కకైతే పెట్టేసిన. ఇదేమో మనకు అయ్యప్ప ప్రసాదం లాగా ఉంది. కాదు, అనంత పద్మనాభ స్వామి ప్రసాదం అనమాట. బాయ్ మరి.